ఛానల్లోకి స్వాగతం. మే 1 నుండి 31వ తేదీ వరకు మేషరాశి వారికి గుండె పగిలే నిజాలు. ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. కానీ కలలో కూడా ఊహించని ప్రమాదాలు కూడా చూస్తారు. జరగబోయేది మొత్తం వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే మేషరాశి వారికి మే మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మే 1వ తేదీన గురువు మీ మొదటి ఇంటి నుండి మీ 2వ ఇంటికి అంటే వృషభ రాశిలోకి మారాడు. 10వ తేదీన బుధుడు 12వ ఇంట్లో నుండి మీ మొదటి ఇంటిలోకి వెళ్తాడు. ఆపై 31వ తేదీన 2వ ఇంట్లోకి మారుతాడు. సూర్యుడు 14వ తేదీ వరకు మొదటి ఇంట్లో ఉండి ఆ తర్వాత 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అలాగే మొదటి ఇంటి నుండి శుక్రుడు 19వ తేదీన మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శని మీ 11వ ఇంట్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండగా రాహువు మీ 12వ ఇంట్లో మరియు కేతువు 6వ ఇంట్లో తమ సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెల మీరు మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు. కెరియర్ పరంగా మీరు కొంత పనిభారం మరియు మీ ఉన్నత అధికారులు సహోద్యోగులతో సాధారణ సంబంధాలను కలిగి ఉంటారు. ఈ నెలలో మాట కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి మీరు మీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఎదుటివారు చెప్పిన వాటిని వారి మాట పూర్తి కాకముందే ఖండించకుండా వారు చెప్పేది ఓపికగా వినే ప్రయత్నం చేయండి. అలాగే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకండి మరియు మీ సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో వాదించడానికి ప్రయత్నం చేయకండి. ఇది మీకు కొంత నష్టాన్ని చేయవచ్చు లేదా సమస్యగా మారవచ్చు. మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని కూడా వాయిదా వేయవలసి ఉంటుంది. మీరు మీ కెరియర్లో ప్రమోషన్ కానీ లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్యంగా విలాస విషయాలపై మరియు మీ జీవిత భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పెట్టుబడులు లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు మీకు ఉంటాయి. ద్వితీయార్థంలో ఆర్థికంగా మెరుగైన స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా మీరు మీ పొరపాటు కారణంగా కొన్ని అపార్థాలను లేదా తగాదాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబ పరంగా కొంత సాధారణ సమయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. మీ పిల్లలు వారి వారి రంగాల్లో బాగా రాణిస్తారు మరియు మీకు సహాయం కూడా చేస్తారు. ద్వితీయార్థంలో మీ కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యపరంగా ఈ నెలలో సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి. 1వ మరియు 2వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల మీరు కంటికి సంబంధించి లేదా గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్లతో బాధపడవచ్చు. వేడి మరియు పిత్త సంబంధిత ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ప్రయాణాలను నివారించండి మరియు సరిగ్గా విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీరు మంచి వ్యాపారాన్ని కలిగి ఉంటారు. అయితే అదే సమయంలో పెట్టుబడుల వల్ల లాభాలు మాత్రం సాధారణంగా ఉంటాయి. శుక్రుడు మరియు సూర్యుడి సంచారం కారణంగా చివరి 2 వారాల్లో ఆదాయంలో మెరుగుదలనైతే చూస్తారు. ఈ నెల 2వ వారం తర్వాత కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయటం మంచిది. సూర్యుడి సంచారం ఏకాగ్రత లోపం మరియు దూకుడు స్వభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి విద్యార్థులు తమ చదువులపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ప్రథమార్థంలో చదువు పరంగా కొన్ని అడ్డంకులు ఉండవచ్చు మరియు ద్వితీయార్థంలో మీరు మీ చదువులో కొంత మెరుగుదలనైతే చూస్తారు. రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మాత్రం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని ఊహించని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి వినే అవకాశాలు కూడా మేషరాశి వారికి మే మాసంలో కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పనిని బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి మీ జీవితంలో మీరు ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అవసరాల్లో ఉన్నవారికి పేదవారికి గొడుగులను దానం చేయండి. అలాగే మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల యొక్క దాహార్తిని తీర్చండి. ఈ విధంగా చేస్తే కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, మే మాసం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వారి జీవితంలో వారు వినపోయే శుభవార్త ఏంటి, అలాగే ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి, మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.